అలాగే విశ్వాసులు కూడా చెప్తున్నాను, మీ అయ్యగారు ఎంత గొప్పోడైనా, ఎంత పనోడైనా, ఎంత తలాంతులు గలవాడైనా, ఆయన ప్రార్థించినప్పుడు ఎలాంటి జవాబులు వచ్చినా గుర్తుపెట్టుకో, నాకు బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తాగటానికి నేను మీ ఇంటికి వస్తే గ్లాసులో నాకు నీళ్ళు ఇచ్చారు. నేను గ్లాసును వాడుకొని నీళ్లు తాగాను. తాగి నేను గ్లాసును గనపరిస్తే కరెక్టా, మిమ్మల్ని గనపరచాలా? పెద్దగా చెప్పండి. గ్లాసున మిమ్మల్ని గనపరచాలి. అయ్యగారిని ఘనపరచడం ఎలాంటిదంటే గ్లాసును ఘనపరచడం లాంటిది. ఆ గ్లాసులో నీళ్లు పోసి నీకు అందించిన వాడు దేవుడు కాబట్టి మొట్టమొదట దేవుణ్ణే మహిమపరచాలి. ప్రభువా, ఒక మంచి దైవజనుణ్ణి నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, ఇదంతా నీ కృపతోనే జరిగింది నాయన, నీ దయ లేకపోతే అతను అలా ఉండడు. ఓ మంచి పాట అతను పాడాడంటే అది నీ దయ ద్వారానే దొరికింది ప్రభు, అతన్ని వాడుకుని ఒక మంచి పాట నాకు ఇచ్చినందుకు స్తోత్రము. ఓ చక్కని ఉపదేశము అతడు చేశాడు అంటే అది నీ ద్వారా నువ్వు చేసిన కార్యమే గనుక అతన్ని వాడుకొని మంచి ఉపదేశాలు నాకు ఇచ్చి నన్ను బలపరిచి ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని దైవజనుని పైన దేవుణ్ణి పెట్టాలి. దైవజనుని పైన ఎవరిని పెట్టాలి? ఫస్ట్ దేవుణ్ణి గణపరుచుకోవటం నేర్చుకోవాలి. ప్రతి విషయములో నంబర్ 1లో దేవుడు ఉండాలి. సేవకుడికైనా దేవుడే ఉండాలి, విశ్వాసులకైనా దేవుడే ప్రధాన స్థానంలో ఉండాలి. తప్పించి సేవకులు విశ్వాసుల మీద హృదయం పెట్టుకుంటే వాళ్ళు నరులను ఆశ్రయించి శాపగ్రస్తుల లిస్టులోకి వస్తారు. అలాగే విశ్వాసులు కేవలం సేవకుడి మీదనే హృదయం పెట్టుకొని దేవుడి మీద నుంచి తొలగించుకుంటే వాళ్ళు కూడా శాపగ్రస్తుల లిస్టులోకే వస్తారు. ఎందుకంటే విశ్వాసులు నరులే, సేవకుడు కూడా నరుడే. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు చెప్పాడు కదా అన్నయ్య, మరి ప్రవక్తలను నమ్ముకొనుడని చెప్పాడు కదా అని మీరు అడుగుతారేమో. ప్రవక్తలను నమ్ముకొనమని రెండోసారి చెప్పాడు. మొదటిసారి యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాడు. కానీ యెహోవా ప్రవక్తలను మాత్రమే నమ్ముకోండి అని చెప్పలా. ఫస్ట్ ఏం చెప్పాడు యెహోషాపాతు? యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఎవరిని? యెహోవాని. ఆనుకోవాల్సింది ఎవరి మీద? హృదయం ఉంచాల్సింది ఎవరి మీద? యెహోవా మీద. తర్వాత ఆయన ప్రవక్తలు, ఆయన నీకు ఇచ్చినటువంటి సేవకుని మీద. సో దేవుడిది మొదటి స్థానం కావాలి, సేవకుడిది రెండో ప్లేస్ కావాలి. కానీ సేవకుడిది మొదటి ప్లేస్ అయ్యి దేవుడికి రెండో స్థానం ఇచ్చే దరిద్ర గుట్టు